10 ఏళ్లలో భారత్ అగ్రదేశాల్లో ఒకటిగా నిలిచిందన్నారు ప్రధాని మోదీ. శత్రువులను ఎదుర్కోవాలంటే దేశంలో బలమైన, సమర్థవంతమైన బీజేపీ ప్రభుత్వం ఉండాలన్నారు. సీఏఏతో 300 మందికి పౌరసత్వం ఇచ్చామన్నారు మోదీ. 4 విడతల్లో ఎన్నికల్లో బీజేపీకి 270కి పైగా సీట్లు వస్తాయన్నారు అమిత్ షా. 70 ఏళ్లు కాంగ్రెస్ దేశాన్ని విభజించి పాలించిందన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. పరిశ్రమలను, వ్యాపారవేత్తలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు వ్యతిరేకిస్తున్నారన్నారు ప్రధాని మోదీ. అందుకే ఆ రాష్ట్రాల్లో ఏ వ్యాపారవేత్త పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదని విమర్శించారు. జార్ఖండ్ జంషెడ్పూర్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు మోదీ. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న మిత్రపక్షాలు కూడా అదే ఆలోచనలో ఉంటారని పెట్టుబడిదారులు భావిస్తున్నట్టు తెలిపారు మోదీ. కాంగ్రెస్ को उनके साथियों को जहां जहां उनकी सरकारें हैं, मैं उन मुख्यमंत्रियों को चुनौती देता हूं और जरा समझ ले मेरी चुनौती को। ये मेरा पॉलिटिकल स्टेटमेंट नहीं है, ये मेरा चुनावी स्टेटमेंट नहीं है। मैं बड़ी गंभीरता से एक विषय को छेड़ना चाहता हूं। ये उनके शहजादे आए दिन उद्योगों का विरोध करते हैं। వెస్ట్ బెంగాల్లోని మేదినీపూర్లో జరిగిన బహిరంగ సభకు హాజరయ్యారు ప్రధాని మోదీ. బెంగాల్లో చొరబాటుదారులను, హింసను టీఎంసీ సపోర్ట్ చేస్తుందని ఆరోపించారు. 4 రోజుల క్రితం 300 మందికి పైగా శరణార్థులకు పౌరసత్వం ఇచ్చామని చెప్పారు. టీఎంసీ కుట్రలను ఆపాలంటే కేంద్రంలో బలమైన, స్థిరమైన ప్రభుత్వం రావాలన్నారు. दुनिया भली भांति परिचित है। वोट बैंक के दबाव में टीएमसी लगातार संतों को अपमानित कर रही है, बंगाल की परंपरा को अपमानित कर रही है। ये लोग मोदी के विरुद्ध वोट जिहाद की अपील करवाते हैं। ये लोग राम मंदिर को भली भांति, मोदी ने इन परिवारों को सीएए कानून लाकर नागरिकता की गारंटी दी। ఇప్పటి వరకు జరిగిన 4 విడతల పోలింగ్ లో బీజేపీకి 270కి పైగా సీట్లు వస్తాయన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇండియా కూటమికి 40 సీట్లు కూడా రావన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బిహార్లోని చంపారణ్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు అమిత్ షా. बेतिया वालों, परिणाम जानना है क्या? अरे जोर से बोलो, जानना है तो जानना है क्या? भाइयों बहनों, मेरी बात डायरी में लिख कर रखना। 4 चरण में मोदी जी 270 पार कर चुके हैं दोस्तों। और भाइयों बहनों, ये लालू जी की पार्टी को 4 भी नहीं मिल रहा और राहुल बाबा को 40 भी नहीं मिल रहा। 70 ఏళ్లు కాంగ్రెస్ దేశాన్ని విభజించి పాలించిందన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా. ఇప్పుడు కూడా సౌత్ నార్త్ మధ్య విభజన సృష్టించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. హిమాచల్ ప్రదేశ్ సోలన్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు షా. ప్రధానమంత్రి వికసిత భారత్ కు దేశ ప్రజలు సహకరించారన్నారు నడ్డా. पहले राजनेता जाति के नाम पर लड़ते थे, मजहब के नाम पर लड़ते थे, इलाके के नाम पर लड़ते थे। मैदानी इलाका की पहाड़ी इलाका, नदी के इस पार का या उस पार का, अगड़ा या पिछड़ा, किस धर्म का, किस मजहब का। कांग्रेस पार्टी ने 70 साल फूट करो और राज करो की राजनीति चलाई। ఒడిశాలో కాంగ్రెస్ 50, జేడీఎస్ 25 ఏళ్లు పాలించినా పేదరికాన్ని నిర్మూలించలేదన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అగ్రదేశాల సరసన చేరిందన్నారు. ఆర్టికల్ 370, అయోధ్యలో రామ మందిరం బీజేపీ పాలనలోనే సాధ్యమైందన్నారు రాజ్నాథ్ సింగ్. नौकरशाह होते हैं, बड़े नौकरशाह होते हैं, जनता के साथ उनका उस हद तक लगाव नहीं हो पाता है जिस हद तक का लगाव मैंने अपराजिता सारंगी के अंदर आप लोगों के प्रति देखा है. ముంబైలో పర్యటించారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఎన్నికల ప్రచారం ముగియడంతో ముంబైలోని పలు ప్రాంతాలను సందర్శించి స్థానికులను కలిశారు. వారితో కలిసి కాసేపు సరదాగా గడిపారు. స్థానిక హోటల్లో టిఫిన్ చేసి టీ తాగారు పీయూష్ గోయల్.